Oh
భక్తులు. మీ
అయ్యా పెద్దలారా మీరు అడిగిన దానం తీసుకోండి. వీరభద్రా, మేము ఒక్క మాట అడుగుతూ నీకేమన్నా కోపమా? నాకేం కోపం పెద్దల, ఒక్కడి కాకపోతే రెండు అడిగండి. నీకు వివాహం జరిగినదా? అంటే నాకు తెలియదు పెద్దలారా. కళ్యాణం జరిగినదా? నాకు అసలే అర్థం కాదు. ఎంగిలి తలగడుగుటానికి ఏకంత బిల్లం తెచ్చి ఏలు పట్టి పోర తిరగంగ కాలు దొక్కి కళ్యాణం ఆడంగ తలంబ్రాలు వయంగ తల అందు జీలకర్ర బెల్లం పెట్టి తాలి కట్టి శివదేవి లగ్నం ఆడినా పెద్దలారా. అట్లాడి పెళ్లి మాత్రం నాకు జరగలేదు గాని ఇప్పుడు నేను పంచదానానికి పెళ్లికున్న తారతమ్యం ఏంటి పెద్దలారా? పెళ్లి కాని వాడు చీటక్క రాదు, దాటవయ్య రాదు, రాజు ముద్రయ్య రాదు, పంట నేలకెళ్ళ ఓ రాదు, లక్ష్మీదేవి పక్కన దొరుకుతున్నది. లగ్నం కాని వాడు నడిమందల కూర్చొని దానం పెట్టే కట్టె గొర్రెలు కట్ట ఈయన గొర్రెలు ఈయనది ఈ మంద ఇంత మందది కనుక పెళ్లి కాని వాడు మాయటువంటి పెద్దలకు దానం పెట్టే వాళ్ళకు మోక్షం లేదు, పచ్చం వాళ్ళకు బరకత లేదు కనుక కొడుకా నీ చేతి వల్ల మగవద్దురా మేము వెళ్ళిపోతామురా రాదు వీరయ్యా చేస్తాను, మాకు అవసరం లేదు, మేము వెళ్ళిపోతున్నాం. పెద్దలారా ఇప్పుడు మీరు ఎక్కడ పోతున్నారు? శ్రీశైల పర్వతం పోవచ్చున్నాము. ఎన్ని రోజులకు వస్తారయ్యా? మల్లికార్జున స్వామి సేవలు చేసుకొని 32 రోజులకు వస్తాము. మీరు 32 రోజులకు వస్తారకల్ నేను అస్థాన కంకణం వచ్చే బాసింగ్ కట్టుకుని మా భార్య భర్తలు ఇదే మందకాడ ఉండి నేను పెట్టేది 3 దోసిళ్ళు, నా భార్య పెట్టే 2 దోసులు కూడా 5 దోసులు అర్పితం పెట్టి మీతో ఆశీర్వాదం తీసుకుంటే వెళ్ళిపోయి పెద్దలారా. విక్రమే కళ్యాణ ప్రాప్తిరస్తు. ఈ ప్రకారంగా 3 త్రిమూర్తుల ముదముతోడు 3 ముచ్చట్లు చెప్పినారు. మాతోను మాయమై కైలాసం వెళ్ళిపోయిన వాళ్ళే. ఆ గురుడు మీరయ్యా ఏమంటా ఉన్నాడు? ఆహా ఏమి నేను ఇంతకాలం చేసిన దానము ధర్మము పూజలు పుణ్యమంత వ్యర్థమైపోయానా? నన్ను కన్నా తల్లి లేదు, నన్ను కన్నా తండ్రి లేరు, నాకన్నా పెద్ద అన్నలు లేరు, నాకన్నా చిన్న తమ్ముడు లేరు కనుక కన్నది సూరమ్మ పెంచింది, మహంకాళిదేవి సవలక్ష గొర్ల మంద కాపుల పెట్టింది. నాకు తాకిపడ్డ భూదేవ దిక్కైపాయనన్నదేవి. అన్నా భోగన్నా, ఓహో ఏంద్రా వీర్యం, నేను అక్కను చూడక 6 మాసాలు జరిగిపోయినది. ఉజ్జయిని పట్టణ పోనొక్క గడియ, అక్కతోని మాటలాడనొక్క గడియ, రానొక్క గడియ, 3 గడియల చేరవస్తాను. నేను కాసేది 7 మంద, నీవు కాసేది 7 గుంపుల మంద, 7 భోయిలు కాసేది 7 గుంపుల మంద. నా పక్క మందని మరలేస్తావా? ఓరి వీరే ఏం మాట్లాడుతున్నావు? ఈత పూత కాలం వీడి మా అప్పులు వీని ఏడు వీనుతున్నాయి, మరిగేడి మరింతలేవు. నా పక్క మంద నేను మరలేసుకునేది మా కష్టం, నీ మంద నేను ఆడ మరలేస్తా. వీరయ్య నా ఒళ్ళ కాదురా. ఎలుగొండ, మలగొండ, ఊగెడ్డ బసవయ్య, ఉండ్రాళ్ళ భీమయ్య, శనగల బసవయ్య, మీరైనా నా పక్క మందను సవరించుతారా? అయ్యా నువ్వు కాసేది 7 మంద, మేము 7 కాసేది 7 మంద. మా వాళ్ళు చూడగా ఎవరికైనా చెప్పుకోపో. గురుడు వీరయ్య పంచభూతాలు వేడుకుంటాము. సచ్చన్నవరుడు స్వామి వీరయ్య పంచభూతాల వేడుకుంటున్నాడు. ఆదేవి నా మందను ఆధారించుమా, తల్లి భూదేవి నా మందకు బుద్ధులు చెప్పుమా, సూర్యుడనా మంద మీద సూపులుండాలి, చంద్రుడనా మందను చదురాని వాకు, గౌడు కోటి మధ్య రాసుల కొండా మూర్ఖాలకే మందను కూడా ముట్టకుండా పిల్లపుల్ల పిలిచి దేవుడు పెత్తానమిచ్చాడు, కొడల్ల పిలిచి దేవుడు తొరతానమిచ్చాడు.
దగ్గర పోమ్మ దగ్గర పోయి చేయబట్టుకో నక్కలు పిలిచి బొక్కు పిల్లలు పైన ఎలా కొట్ట దేవుడు పిలిచేనా మందా మీద నిగురాను పెట్టేనా సత్తనూర దూడు స్వామి వీరయ్యా అన్నా నా పక్క మందని మీరు మరలే అవసరం లేదు నా పక్క మంద సరిగానే వస్తుంది కానీ మీ పక్క మందని మీరు జాగ్రత్తగా చూసుకోండి. అట్టే జాగ్రత్తగా పోతే అక్కని అడిగిడని చెప్పేమో అంత పంపితే పట్టుకురా మరిచి వచ్చేవు ఆత్మగల్లప్పతోర్రా ఎప్పుడు వచ్చిన ఇప్పతోర్రా అంట మందను మరల ఏమంటే చేత కాదు గాని అక్కని అడిగిందని చెప్పాలన్నట పంపితే తీసుకురావాలన్నట అదే ప్రకారంగా తీసుకొస్తా జాగ్రత్త. ఆ గురుడు వీరయ్యా బయలుదేరినాడు అయ్యా ఎక్కరాని కొండారు ఎక్కిపోలరేవి సవలక్ష మంద కాడ కోటి వివరాల కొండ ముఖాల కావులు వెండి గురుడు వీరయ్య బయలుదేరి అచ్చు ఉజ్జయిని పట్టం బయలుదేరినాడే. ఎవరు నీవు? నేను కొండలో ఉన్న కొండ్రి గాని. ఎక్కడ పోతున్నావు? అయ్యో ఇట్లా నువ్వు వాడికో పోతున్నావు ఆడిపోతున్నావు. నేను అక్క మాంకాల దగ్గరికి ఉజ్జయిని పట్టణం పోతుంటే అయ్యో మరి మందకాయ ఉన్నారు కోటి చివరాసుల కొండ మూర్ఖాల కావలు పెట్టినా పెద్ద పుల్ల విలిచి పెత్తనం ఇచ్చిన తోడేళ్ల విలిచి దూరదనం ఇచ్చిన నక్కల విలిచి బొక్క పిల్లల పైలమన్నా ఎలాగొట్ల విలిచి మంద మీద నిగ్రహం పెట్టి వెళ్ళిపోతున్నా. నేనేం పాపం చేసిన సమయానికి రాలేదు నీవు కూడా ఓ పక్క మందను సవరించుకురా పో. మరి వాళ్ళకి ఏం జీతాలు ఇచ్చినావు? కసర గొంగడి గొల్ల రుమాలు గొల్ల కుచ్చుల తోడు చెప్పలిచ్చినా వాళ్ళకి నెలకు 5 వరహాలు ఇస్తున్నాను. మరి నాకు అది సరిపోదు కదా. అందరికన్నా ఏది ఇచ్చినా కొద్దిగా ఎక్కువనే ఇస్తుంది. అన్ని తల్లి ఎక్కువ నాకు పెద్దోళ్ళు నేను అన్నాడు కనుక కొన్ని గాడి ఇట్లా చెప్పగానే కనుక మరి భగవంతులు మంద కనుక పాల పుల్ల సౌలకి వెళ్ళేసి కనుక పవిడియ తంగళ్ళకి వెళ్ళి పోతున్నది. గది గది గదిగా ఉరుకొచ్చి బొక్కు పిల్లలు తానే పట్టిన కొండ్రిగాడు కొండల్లా గుంజుతున్నాడు. అటువంటి గురుడు వీరయ్య గారికి ఏమి 1,00,000 కొర్ల మంద సౌడు పడిపోతున్నది. కోటి చివరాత్రుల కొండ మురుగాల కావలి పెట్టిన 105 సొమ్ము తప్పున అక్క మందాగం అవుతుంది ఎంగిలైతుంది ఈ మంది అనుకోని కట్టె చెప్పులు గుండు కింద ఇడిచినాడు సూదు మానుకుండి ఎక్కి సూచవరకల్లా. అటువంటి యొక్క కొన్నిగాడు తెల్ల బొక్కు పిల్లలు పట్టుకొని కనుక కొండల గుంతుకపోతా ఉన్నాడే. సత్యమాది దేవుడే సాగిలోని వీరయ్య కూత పెట్టినా పెడ పప్పలేపెనా జడమిసముడు పెట్టినా ఎన్ను వరకు దూతనా కుడిమిసముడు పెట్టినా
గుండె ఎర్ర చేతన గోవిందాన అన్నడే గుండె కింద దురిక ఆరుకొల్ల వీరయ్య యాడికి జార వచ్చన 66 ఆమెడ హారే సంగల్లన 33 ఆమెడ మూడే సంగల్లన దిగ ఉరికొచ్చి కొంది కానీ తాడిచి నడిమిన తగదన వీరయ్యో వీరయ్యా అయ్యో స్వామి నేను ఏం తప్పు చేసినా ఏం నేరం కానీ గిట్ట చేసి ఈ అలకలక తాడితే ఖడ్డలుగా చీల్చిట్టాడితే కాక మూర్ఖో అక్క మందను ఎంగిలి చేస్తావా అంటు లేని మంద గంట పెడతావా ముట్టు లేని మంద ముట్టు పెడతావా మూర్ఖ నిన్ను నరికినా పాపం లేదు. అయ్యో నేను ఏం చేసినా ఇప్పుడు ఈ తెల్ల గొర్రె పిల్లని ఎందుకు పట్టినవురా? నీ పాడిగారు మరి గట్లా అడిగామయ్యా. ఇది సౌట మడుగులో దిగబడిపోయింది. రేపు దేవునికి పోలు దారం కావాలని చెప్పి కాలింగాల మడుగు తెల్ల గుండాల ఉని కడుక్కోతనని తీసుకుపోతున్నా. ఏదో జర గట్టిగా పడితే ఇటు ఎగిరితే జర ఒత్తుకపోయినా రాకపోతే ఏం చేస్తున్నా? ఎక్కడికాక ఏ బాబతికి ఆ బాబా తీసి పెడుతుంది. అటువంటి గురుడు వీరయ్య గనక తెచ్చినాడు కనుకనేవి పచ్చడి బండారు చేతులు ఎదిగిరిసి పసరు తీసి గొర్రె పిల్ల కనుకనేవి కాటకు పెట్టినాడు. గొర్రె పిల్లలు లేపింది వీరయ్యో. ఎంగిలైనా గొర్రె పిల్ల నా అక్క మందలుండరాదని దిగ నడి వందలు పోయినాడు. మగ పిల్ల తంటకి ఆడపిల్లని తెచ్చినాడు. మరి రెండేడికి తలబండారేసుండి వీరయ్య ఏ విధంగా కళ్యాణం చేసి ఎల్ల కొడతామన్నాడే. కళ్యాణము దేవ కళ్యాణము శోభానము దేవ శోభానము నా పుట్టన భూపతి కళ్యాణము భూలోకరంపకే శోభానము బంగారి గొర్రెకే కళ్యాణము నా ఎండి ఎటగరికే శోభానమా అయ్యా చూడు పార్వతి అది పెళ్లిళ్ళ నాడు కళ్యాణము దేవ శోభానము సదేవ లగ్నం తారాబలం సుతనం దైవాబలం విద్యాబలం అని అటువంటి యొక్క వీరయ్య పెళ్లి చేసి కొండల పంటి కొండ కొరల ఎల్లిపోమ్మని సాగనంపిండు. ఆడికెల్లా వీరయ్య బయలుదేరినాడు. ఏమిరా వెళ్ళిపోతున్నావా? అవును. నా గతి అది నా మోక్షం ఏంది? ఏమి కావాలంటున్నారా? నడవరా కూడా రెండిగా కొట్టి అట్టే అటువంటి యొక్క గురుడు వీరయ్య శిలాబండారు సంతలో చేయబెట్టినాడు. పచ్చడి బండారు కనుకనే నడు మీద పోసిండు. హస్త కంకణాలు చేయని ఇష్ట చూపినప్పుడే పట్టుకోవాలి నడుము అతకపోయింది కనుకనేమి ఇక నడవరా. అయ్యా కొంచెం నడువొస్తుంది గాని ఇంకా చక్కగా మాత్రం వత్తలేదు ఇక నాకు. మరి ఏమి నెరవేటాలి? ఎట్ట తిని బతకాలి? ఏమి నెరవేట్టమంటావా? కలియుగ పుట్టేది ఉన్నది పెరిగేది నువ్వు పురుగు ఒక తోట ఉడికేది ఉన్నది కొడుక. ఊరున్న తోట జాంబవులు ఉండేది ఉన్నది. ఆ జాంబవులు పెద్ద గుడ్లకు వచ్చి తోళ్లు తీసి లందలేస్తారు, బొక్కలు తీసి పెద్దగడ్డ మీద ఇస్తారు. పొద్దుగూకంగా నీవు మురక చూసుకుంటూ వెళ్ళిపోయి కొండల వండు తెల్లవారంగా వచ్చే వరకు ఎన్న ముద్దోలే మెత్తగా అయితే ఆ బొక్కలు తిని బోలాల వండి పో. అది దొరకన్నాడు. బాదారుల పూట దుడ్డెలా ఆడుతుండే ఆ దుడ్డెలా తినుకున్నాడు. అది దొరకన్నాడు. ఒకవేళ కనుక నా మంద పెట్టిన తోట పొదలుంటాయి, పొదల్లో పిల్లలేస్తారైనా అటువంటి ఆ పిల్లలు పాలు చేకి ఆ పాల నుచ్చు పెడతాయి. మంద ధరల కొట్టుకుపోగానే వచ్చి తెల్లవారంగా నుచ్చు తిని వెళ్ళిపో. అట్లా నా సర మంచి స్వామి అట్నే వెళ్ళిపోతే నువ్వు వెళ్ళిపో. ఆ గురుడు వీరయ్య బయలుదేరినాడే. నగరం చేరుతున్నాడా? చేరుతున్నాడేవి మంగళమ్మ మేడ దగ్గర రామ 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 వీరయ్య మంగళమ్మ మేడకాడికి వస్తారు. అమ్మవారు మాంకాళి దేవి 7 మేడలు ఎండి మేడల టుంగుటుయ్యాల మీద కూర్చున్నది. మరి మాంకాలమ్మ చేతి కింద 7 కుడిన 7 14 మంది దాసికన్యలకు దర్బారు కారున్నారు. గురుడు వీరయ్య గారికి వచ్చిండు. ఎవరే మీరు? మేము ఇక్కడ ఉన్న సైన్యాధిపతులం. అంటే మేము దాసోళ్ళం. ఓహో మరి గట్ట చెప్పారు. పెడలు పెట్టి దాసే మిమ్ములేనా? ఇట్లా పోయిన మాట పెడ గట్లంటావు. మేము చెమ్ము తెలుగాలం. పెద్ద పెద్దోళ్ళతోటి పోతే వెనక వారు చెమ్ము తీసుకొని పోతారు. పోనీ ఇల్లు గురించి బందరేజా ఇదెక్కడ పాపమే. అది కాదయ్యా మేము ఆడివాపలం అంటున్నా. పోనీ ఆడవాప ఈడవాప తీగారకుంటేది కన్నట్టు మీరు మరి ఎవరే మీరు? మేము మాంకాలమ్మ చేతి కింద ఉండవలసిన సరికెత్తనం అన్నమాట. గట్లన మాంకాలమ్మ చేతి కింద పరిచయం చేసేవాళ్ళ మరి అయితే గాని మా అక్కకి చెప్పరా? ఎవరు మీరు? నేను మాంకాలమ్మ తమ్మిని. అందం పందినాక సచ్చినోడు సత్యకరించి పెట్టినట్టే ఉన్నది. ఎందుకు ఇట్లా ఉన్నాడు? మాంకాలమ్మ తమ్ముడు
చంద్రవేడి కడలు సూర్యవేడి కడలు 7 తీటీలు మదమేసినట్టు ఉన్న పిల్లవాడు 7 ఏళ్ళ నాడు 1,00,000 గొర్రెల మంద కాడు పోయిండు. నీ ముఖాలు ముందరికి మోసేతలు వెనక 3 సంద్రం ముందరు సీమనెత్తురు గంపెడు ఈగలు గుంపెడు దోమలు ముక్కుల సీముడు కళ్ళ ఊసు పొట్ట మీద సొల్లు తల మీద సగరం మూతి మీద పడుతుంది మూతి మీద సగరం రొమ్మ మీద పడుతుంది రొమ్మ మీద సగరం మొల మీద పడుతుంది మొల మీద సగరం మొక్కల మీద పడుతున్నది. ఓ కాలు అనవకొండకి అయిపోతుంది ఓ కాలు వరంగల్కి అయిపోతుంది. మందగాడికి పోయిన గాడికి మా అక్కలు నా కంకులు పల్లి కాదు నా కాడికి వెళ్ళి ఇది ఇట్లా అయిపోయింది కానీ మా అక్కలు చెప్పవా ఏమంట చెప్పాలి? మీ తమ్ముడి బీరే వచ్చి దర్బార్ కానీ జర రమ్మని చెప్పు. తెల్లందనక మేము డ్యూటీ చేస్తాం పోతుందనక దాసి పనులు చేస్తాం కనుక అయితే ఒకవేళ మాంకాలమ్మ తమ్ముడు ఇట్లా లేడు కనుక నువ్వు మాంకాలమ్మ తమ్మున్నని మరి చెప్పుతున్నావు. మాంకాలమ్మ తమ్ముడు అయితే తమ్ముని పిలిపి అక్క కెరక అక్క పిలుపు తమ్ముని కెరక ఇక్కడ ఉండి అక్క మాంకాలను కూత పెడితే నీ మాట విని మా తమ్ముడే లోనికి రాని అంటే ఓనిస్తారట. అది దాకా ఓని అనే పోనీయరా ఏమైనా కానీ పిలుస్తా అక్క అక్క మాంకల మాంకల ఒక్క తర్వాత కాడి పోయింది మాటలు తర్వాత ఆడుతున్నాయా పట్టిన తాడతాయి మాంకలో మాంకలో రెండో తర్వాత కాడికి పోయింది. నీతో బాగానే ఉన్నాడు దాసులతో అక్క అక్క మాంకలో మాంకలో ఉజ్జయిని మాంకాలి దేవి 7 మేడలు ఎండి మేడలో పట్టుకుంటూ జాల మీద కూర్చొని ఉన్నదే 7 మంది కుడిన 7 మంది 7 14 మంది దాసి కన్యలు వెలయవించావనులు వేస్తున్నారు కనుక 7 ఏళ్ల నాడు 1,00,000 గొర్రెల మంద కాపుల పోయిన నా తమ్ముని కాడు వీళ్ళ ఏమి ఆపద కలిగినా నీ వేళ గాని వేళవో చక్క మంకాలను కూతలు పెడుతున్నాడని అమ్మవారు మంకాళిదేవి చిన్ని తమ్ముని కన్నులారడు చెంబుతోటి ఉత్కములు వచ్చనే చేత కూడా మంగళారతు కున్నకున్న మంకాళిదేవి కున్నమామిడి సందనేమో ఇక గంటల దర్వాదలమ్మో కనముగా ఇక దాటినారి ఇక శంకుల దర్వాదలమ్మో శ్రమణంగా ఇక దాటినారి 7 ఏళ్ల నాడు 1,00,000 గొర్రెల మంద కాపులు విన్న నా తమ్మునికి ఏమి ఆపద కలిగిన అమ్మవారు మంకాలు చేసి వస్తా ఉన్నది. ఉన్నకున్న మంకాళిదేవి ఉన్నమామిడి సంతమేమో పొడిసెడిగా పొద్దురీతుగా వెలిగడిగా దియరీతుగా ఆ ద్వారమందు ఉన్న చిన్ని తమ్ముని వేడికతోడ వెతురుకుంటా ఉన్నది. ఎడవని వాలి కుడికి తీసి కుడిని వాళ్ళు ఎడవకు తీసి సదనపు బొమ్మల సంఖ్యలు ఎత్తుకున్నారా తమ్ముడా ఎక్కడి నుండి నీవు వచ్చినావురా ఎడ నుండి వచ్చినావు తమ్ముడా ఎక్కడి నుండి వచ్చినావురా? నేను 1,00,000 గొర్రె మంద కాడికెళ్ళి వచ్చినానక్క. 1,00,000 మందా ఇవలక్షణంగా ఉన్నదా? బాగున్నదక్క. 7 బోయిలు క్షేమంగా ఉన్నారా? మంచిగా ఉన్నారు. 7 జాగలాలు క్షేమంగా ఉన్నాయా? అన్ని బాగున్నాయి. తల్లిబల్లి గొర్రె తాలూకు తగరు క్షేమంగా ఉన్నదా? అన్ని మందరు గాజబోయిలకు కాలుకి చెప్పు కడుపు కన్నము చుట్టల పొగాకు కప్పె కొంగడు అందరు క్షేమంగా ఉన్నదా? అందరికి బాగున్నది. మరి అందరు మంచిగుండగా అడవిలో అందరు వదిలిపెట్టి ఎందుకు వచ్చినావురా?
కొరది అంజలు వచ్చి అక్కడైనా అండి పెద్ద మనిషి రావాలి మంద ఏడుంది వీడియో తీసుకుని ఇలా పడతారు నేను అడవి నుంచి వస్తే కొట్టె దొంగను కరిచపామును ఆకలి కొన్న కడుపు ఆరిపోయిన మొక్కలు ఏది అడగపోతే వదనమ్మని ఆస్తి మీద మట్టి కొట్రా అని ఆస్తిని అడుగుతున్నావా నన్ను మనం అందరితో నీ కోటాస్తి గోడల్లో ఓడొచ్చినవే దొంగలు కొట్టినా వీరయ్యో నా తమ్ముడా వీరయ్యో శివ శివ రాముడా రాఘవ తమ్ముడ వీరయ్యో ఎవరు నిన్ను బట్టిని నాకు చెప్పరాదా మాలివాడు నిన్ను కొట్టరా
తన్న హాయికముల చేత ఖండ ఖండలుగా చేసి చండాలి మందని కాదు గంట కుక్కలు వాని మాంసం పండుగ చేస్తారు ఆ దుష్టుల పేరు నాకు చెప్పదా చిన్న వీరయ్యా ఎవడు రాని ఎదిరించిన వాడు లేదక్క 56 రాజ్యాలు తిరిగినా తిప్పిలేక నన్ను ఎదిరించిన వాళ్ళు లేరు కానీ నేను ఆకించలానే వీరో నా మంద బాగున్నాడు నా బతుకు బాగున్నాడు నా భాగ్యం బాగున్నాడు నా కోపం వచ్చి పటక్కు నాకు ఆకలి చూడండి తడిసేవారు చూడనండి వీరయ్యా ఆకలి కొన్న కడుపు ఆరిపోయిన ముఖం చూడకపోతే వంటి వా వీరయ్యో వీరయ్యా తమ్ముని సదనాపు బొమ్మోలే తొక్కలెత్తుకునే కొన్నారిలో గిల్లాకు దేవి మాంకాలి ఏగమున చేరవచ్చనే రామో రామ తమ్ముని ముత్యాల పీట పైనగా మాంకాలమ్మ ముద్దుగా కూర్చుండే వెచ్చనే చిన్ని తమ్ముణ్ణి అమ్మవారు మాంకాలి తమ్ముని ముత్యాల పీట మీద కూర్చుండబెట్టి చెక్కిళ్ళు నొక్కించి తెలుగు ముద్దు పెట్టి తమ్ముని కనుకనేమి ఉత్తల్ల నూనె నెత్తల్ల మధ్య నెత్తల్ల నూనె చిత్తల్ల మధ్య చిత్తల్ల నూనె సిరిసార పట్టినది తమ్ముని సంపన్ని కులాగు సమరు వంచినది ఒంటి నిండా రాసినదిగా రామో రామ తల్లి 7 గోళాలు చదువుతి కనుక అమ్మవారి చాలా దేవులకు తమ్ముడు తీసుకువచ్చి చాలా పీట పైన కూర్చున్నబెట్టి బంగారి ముంత తోడి తమ్ముడికి స్నానం పోయేవచ్చని ముందు ఎక్కి నాడు రాదు వీరయ్యా ముని తలక మాడిండు చిన్ని వీరయ్యా తమ్ముడు ముందు ఎక్కినాడుగా చిన్ని తమ్ముడు పైసలు కామాడుతున్నాడు రాజు వీరయ్యా నలివిడి దానం ఆడినాడు ఒల్లారినక ఓరంత దోతులు కట్టినాడు వీరయ్య ఒల్లారినాక బంగారం చాలి కట్టినాడు 5 ఏళ్ల వివిధ అస్థానం వచ్చి నొష్టి ధరించి 3 ఏళ్ల బూది ముష్టి ధరించి కనుకనే రారాది వీరయ్య కొలువు కూర్చుండని అమ్మవారు మాంకాళి దేవి